మదనపల్లి ప్రజలకు చేరి వచ్చిన ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అయ్యకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ వైఎస్ షర్మిలారెడ్డి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా కేవలం మదనపల్లి నియోజకవర్గానికి 1,00,000 రూపాయలు 1,00,000 ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్టు హంద్రీనివా ప్రాజెక్టు. రాజశేఖర రెడ్డి గారు బ్రతుకున్నప్పుడే ఈ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వాలని, సాగునీరు ఇవ్వాలని, 1,00,000 మందికి తాగునీరు ఇవ్వాలని హంద్రీనివా ప్రాజెక్టు తలపెట్టారు. రాజశేఖర రెడ్డి గారు బ్రతుకున్నప్పుడే 90% పనులు పూర్తి కూడా చేశారు. అవునా అన్న? ఆ తర్వాత 10% పనులు, మిగిలింది ఎంత? 10% పనులు. 10% పనులు పూర్తి చేయ చంద్రబాబుకు చేతనైందా? జగన్మోహన్ రెడ్డి గారికి చేతనైందా? ఎందుకు చేయలేకపోతే పోయారు అని అడుగుతున్నాం. ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు? హంద్రీనివా ప్రాజెక్టు పనులు 10% మిగిలిన్నాయి, అధికారం లేకొచ్చిన 6 నెలల లోపల హంద్రీనివా ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తాను, దాదాపు 80,000 ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్టు నెలకొల్పిన ప్రాజెక్ట్ అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదా? హంద్రీనివా ప్రాజెక్టు పూర్తి చేసి 15 లక్షల మందికి తాగునీరు కూడా ఇస్తానని జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో ఎలక్షన్లప్పుడు వచ్చినప్పుడు చెప్పలేదా? మీకు వాగ్దానం చేయలేదా? ఎన్ని చెప్పారు? ఔటర్ రింగ్ రోడ్ చెప్పారు, గుర్తుందా? మదనపల్లి చుట్టూ ఒక ఔటర్ రింగ్ రోడ్ చెప్పారు ఎలక్షన్లప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి. ఏమైంది? కాంగాలకి కొట్టుకుపోయిందా? ఔటర్ రింగ్ రోడ్ కాస్త కాంగాలకి కొట్టుకుపోయింది. అదే కాదు, అన్ని మాటలు కొట్టుకుపోయాయి. సమ్మర్ ట్యాంకులు కడతామన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. కట్టారన్నా? ఎన్ని సమ్మర్ ట్యాంకులు కట్టారు? టొమాటోలు ఎక్కువ పండుతాయి, ధర వస్తే వచ్చినట్టు, పోతే మొత్తం పోయినట్టు. అవునా? ఏం చెప్పారు? ఇదే మాట చెప్పారు. అలా నష్టపోకుండా ఉండడానికి ప్రాసెసింగ్ ప్లాంట్లు పెడతామన్నారు, కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు పెడతామన్నారు. వచ్చినాయా? ఏది కనిపిస్తున్నాయా? కాంగానికి కొట్టుకుపోయాయి. చేనేతలకు క్లస్టర్ గా ఏర్పాటు చేస్తానన్నాడు మదనపల్లి, గుర్తుందా? అయిందానా? వచ్చిందా? మదనపల్లి చీరలు ఒక బ్రాండ్ గా తయారు చేస్తానన్నాడు. ఇలాగే ఎన్నికలప్పుడు వచ్చి మైకు పట్టుకొని జగనన్న గారు ఒక్క మాటైనా నిలబెట్టుకున్నారా? అన్ని మాటలు కాంగానికి కొట్టుకుపోయాయి. వాస్తవం కదా? ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు? ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి ఊపిరి లాంటిది. ప్రత్యేక హోదా అంటే ఏమిటి? అమ్మా, ఇంతమంది యువకులు ఉన్నారు ఇక్కడ, కానీ 10 సంవత్సరాలుగా 5 సంవత్సరాలు చంద్రబాబు ముఖ్యమంత్రి, 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. ఇద్దరు కలిసి కనీసం ప్రత్యేక హోదా అన్న పదమే లేకుండా చేశారు 10 సంవత్సరాలుగా. ప్రత్యేక హోదా అన్న పదానికి ఊసే లేకుండా చేశారు 10 సంవత్సరాలుగా. ప్రత్యేక హోదా అంటే ఏమిటో తెలుసా? ప్రత్యేక హోదా అంటే స్పెషల్ స్టేటస్. ఒక రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్, ప్రత్యేక హోదా వచ్చింది అంటే ట్యాక్స్ బెనిఫిట్స్, రాయతీలు ఎంత అద్భుతంగా వస్తాయంటే ఒక్కొక్క నియోజకవర్గానికి 100 పరిశ్రమలు, 100 కొత్త పరిశ్రమలు వస్తాయి ఒక్కొక్క నియోజకవర్గానికి. ఎంత అభివృద్ధి జరుగుతుంది, మన బిడ్డలకు ఎన్ని ఉద్యోగాలు వస్తాయి. వచ్చిందా స్పెషల్ స్టేటస్?
రెడ్డి గారు. మూకుమ్మడి రాజీనామాలు చేద్దాం రమ్మని చంద్రబాబుకు ఛాలెంజ్ కూడా విసిరారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలందరూ నమ్మి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ప్రత్యేక హోదా వస్తుంది, ప్రతి నియోజకవర్గానికి 100 పరిశ్రమలు వస్తాయి, మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి, గొప్ప అభివృద్ధి జరుగుతుంది అని జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేసి గెలిపిస్తే ఏమైంది? 5 సంవత్సరాలుగా ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశాడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం? బీజేపీతో తన దోస్తీ కోసము ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టాడు, పోలవరం ప్రాజెక్టును తాకట్టు పెట్టారు, ఆఖరికి ఒక రాజధాని కూడా లేదు మనకు. పక్కన బెంగళూరు ఉంది, చెన్నై ఉంది, అన్నీ ఉన్నాయి, అందరికీ ఉన్నాయి. మనకు చెప్పుకోవడానికి ఏమైనా ఉందా? ఏమైనా ఉందా? ఒక్క రాజధాని కూడా లేదు. చంద్రబాబు గారేమో ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు ఉన్నారు. ఆయనేమో అమరావతి రాజధాని సింగపూర్